ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం 45 రోజుల పాటు నిలుపుదల కాబోతున్నట్టుగా ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇవే నిజమైతే మాత్రం ఒక మంచి పరిణామం. అంటే ఈ కథనాలకున్న కారణం ఏంటి అంటే, ఇటు అమెరికాతోనూ అటు ఇరాన్తోనూ పాకిస్తాను, టర్కీ చర్చలు జరుపుతూ ఉన్నాయి. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్కీతోనూ అటువైపు ఇరాన్ ఫారెన్ మినిస్టర్తోనూ వీళ్ళు చర్చలు జరుపుతూ ఉన్నారు. ఇటు ప్రతిపాదనలు అటు ప్రతిపాదనలు ఇటు తీసుకొస్తూ డైలాగ్ వారు చేస్తూ ఉన్నారు. నిజానికి మీ అందరికీ తెలిసిందేగా, ముందుగా యుద్ధం ముగించడానికి అమెరికా ఇరాన్కి 15 కండిషన్స్ పెట్టింది. ఆ కండిషన్స్ ఇరాన్ ఒప్పుకోకపోగా తిరిగి ఇరానే ఒక 5 కండిషన్స్ అమెరికాకు పెట్టింది. ఇరాన్ కండిషన్స్ని అమెరికా అంగీకరించే పరిస్థితుల్లో లేదు, అమెరికా కండిషన్స్ని ఇరాన్ ఒప్పుకునే పరిస్థితుల్లో లేదు. ఒకళ్ళ కండిషన్స్ ఇంకొకరికి విరుద్ధంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, హర్మోజ్ జలసంధిని అమెరికా ఇరాన్ కలిసి మెయింటైన్ చేద్దాం అని అమెరికా ప్రపోజ్ చేస్తుంది. రాబోయే కాలంలో అమెరికా ఇరాన్ కలిసి మెయింటైన్ చేస్తుంది అనేది అమెరికా ప్రపోజల్. లేదు అసలు అమెరికాని హర్మోజ్ జలసంధిలోకి ఎంటర్ అయ్యి కానివ్వం, మేమే మెయింటైన్ చేస్తాం, పైగా టోల్ ట్యాక్స్ కూడా వసూలు చేస్తాం అనేది ఇరాన్ ప్రపోజల్. పైగా ఇరాన్ నష్టానికి సంబంధించి, అంటే ఇరాన్ యుద్ధంలో చాలా నష్టపోయింది కదా, యుద్ధానికి సంబంధించి కూడా ఆర్థిక పరమైన ప్యాకేజ్ అడుగుతుంది. ఇది ఇవ్వటానికి అమెరికాకి ఇష్టం లేదు. ఇలా రకరకాల కండిషన్స్, మొత్తానికి పరస్పర విరుద్ధమైనటువంటి కండిషన్స్ వల్ల యుద్ధం ఎప్పుడు ముగిసిద్ది అన్నది తెలియట్లేదు. నిజానికి ట్రంప్ కొన్ని రోజులు డెడ్ లైన్ పెట్టాడు, ఆ డెడ్ లైన్ ఇవాళతో ముగిస్తుంది. నిన్న చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాడు ట్రంప్ కూడా, చాలా ఫ్రస్ట్రేట్. ఆ ఫ్రస్ట్రేట్ ఎందుకంటే ఇరాన్ ఒకవైపు ఏమో లొంగట్లేదు, ఇరాన్ తొందరగానే తన చేతిలోకి వస్తుందని ట్రంప్ భావించాడు, కానీ రావలేదు. ఆ పైగా యుద్ధమా ముగియట్లేదు, అంటే ఇరాన్ తిరగబడుతూనే ఉంది, యుద్ధం నడుస్తూనే ఉంది. అమెరికాలో కూడా ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అమెరికన్స్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. యుద్ధాన్ని ముందుగా చెప్పాడుగా ట్రంప్, నేను 4 వారాల్లో క్లోజ్ చేస్తాను, 6 వారాల్లో క్లోజ్ చేస్తానని, కానీ గ్రౌండ్ రియాలిటీలో అది కనపట్టలేదు. ఇదంతా బెదిరించినా సరే ఇరాన్ బెదరట్లేదు. పైగా హార్మోజ్ జలసంధిని పెట్టుకొని గేమ్ ఆడుతుంది ఇరాన్. ఒకవైపు ఏమో తిరగబడుతుంది, ఇంకొక వైపు ఏమో హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేసి ప్రపంచంలో ఒక 20% చమురు గ్యాసు సప్లై అయ్యేటువంటి జలసంధి అది అటువైపు నుంచి వస్తాయి. ఆ సప్లై అంతా ప్రపంచానికి ఆగిపోయింది హార్మోజ్ జలసంధిని ఇరాన్ క్లోజ్ చేయడం వల్ల. సరే, అడపాదడపా కొన్ని దేశాల నౌకల్ని వదిలేస్తున్నప్పటికీ కూడా ఏదేమైనా ఆ జలసంధిని క్లోజ్ చేయడం ద్వారా ప్రపంచానికి చమురు కష్టాలు, గ్యాస్ కష్టాలు వస్తున్నాయి. దానివల్ల ప్రపంచం నుంచి అమెరికా మీద ఒత్తిడి ఉంది. పైగా గల్ఫ్ దేశాలు తీవ్రంగా నష్టపోతూ ఉన్నాయి యుద్ధం వల్ల. ఎందుకంటే ఇరాన్ చాలా పెద్ద ఎత్తున గల్ఫ్ దేశాల మీద దాడులు చేసింది. గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలు ఉన్నాయి అనే కారణం చేత గల్ఫ్ దేశాల మీద పెద్ద ఎత్తున దాడులు చేసింది ఇరాన్. గల్ఫ్ దేశాల నుంచి కూడా ఒత్తిడి ఉంది అమెరికా మీద. యుద్ధాన్ని ముగించాలి, ప్రపంచం ఇప్పటికే ఆర్థిక పరంగా తీవ్రంగా నష్టం జరుగుతుంది అనేటువంటి ట్రంప్కి అర్థమైపోయింది. కానీ యుద్ధం ముగించాలంటే ఎలా? ఓడిపోయానని ఒప్పుకొని ముగించలేడు. ఇరాన్ని లొంగ తీసుకుందామంటే టైం పట్టిద్ది. మరి ఆ టైం వరకు యుద్ధం చేద్దామంటే ప్రపంచం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఎక్కువగా నష్టపోయింది ఇరానే. ఇరాన్ లొంగట్లేదు, అమెరికా కండిషన్లు ఒప్పుకోవట్లేదు, యుద్ధం చేయాలనే ముందుకు అనుకుంటుంది. అమెరికా చెప్పిన ఏ కండిషన్కు ఇరాన్ లొంగేలా ఒక పాయింట్ కాడ రావట్లేదు. కాబట్టి ఏం చేయాలన్న కాడ ఒక 45 రోజులు టైం తీసుకొని చర్చించండి, ఇస్లామాబాద్లో కూర్చోండి అనేది పాకిస్తాన్ చేసిన ఒక డైలాగ్ వార్. దానికి కొంతవరకు సుముఖంగా ఉన్నారు అనేదే వినపడుతున్నటువంటి చర్చ ఇరు దేశాలు కూడా. సో ఇరు దేశాలు కూడా నిజానికి ఒక 45 రోజులు అంటే ఒక సంధికి వచ్చి యుద్ధాన్ని క్లోజ్ చేయడం కాదు, సంధి కుదుర్చుకోవడానికి ముందు శాంతిని నెలకొల్పాలి, యుద్ధాన్ని ఆపి సీజ్ ఫైర్ ప్రకటించి ఇరువైపుల నుంచి యుద్ధం చేయకుండా 45 రోజుల పాటు కూర్చొని ఆ 15 ప్రతిపాదనలు 5 ప్రతిపాదనలు చర్చించి ఏదో కాడ ఒక కంక్లూజన్కి రావాలి అనేది ఇప్పుడు పాకిస్తాను, టర్కీ ఈ దేశాలు చేస్తున్న ఒక ప్రపోజల్. దానికి అటు అమెరికా కూడా కొంత సుముఖంగానే ఉంది, ఇటు ఇరాన్ కూడా కొంత సుముఖంగానే ఉంది అనేది వినపడుతున్న చర్చ. ఇరాన్ అయితే చెప్తుందంట, నేను యుద్ధాన్ని స్టార్ట్ చేయలేదు, యుద్ధాన్ని స్టార్ట్ చేసింది అమెరికా దాడులు ఆఫ్ చేస్తే మేము ప్రతి దాడులు ఆఫ్ చేస్తాం, అమెరికా చర్చలో కూర్చుంటే మేము చర్చలకు సిద్ధం, అయితే చర్చల్లో సంధి కుదిరే వరకు మేము హర్మోజ్ జలసంధిని ఫుల్ ప్లెడ్జ్డ్గా ఏం ఓపెన్ చెయ్యం, మేము హర్మోజ్ జలసంధిని కొంతవరకు క్లోజ్ చేసే ఉంచుతాం, అటువైపు నుంచి వస్తున్నటువంటి రాకపోకలు నిర్వహిస్తున్న నౌకల దగ్గర టోల్ ట్యాక్స్ వసూలు చేస్తామని చెప్తుందంట. ఇప్పుడు దానికి కూడా అమెరికా కొంత ఒప్పుకుందనే తెలుస్తుంది. అంటే హర్మోజ్ జలసంధి దగ్గర ఇరాన్ టోల్ ట్యాక్స్ చేసుకోవడానికి కూడా, అంటే ఇక్కడ ఇప్పటిదాకా ఇందాక నేను చెప్పాను కదా అమెరికాది పై చేయని, ఇప్పుడు నిజానికి అమెరికా ఇది ఒప్పుకుంటే ఇరాన్దే పై చేయి అన్నట్టు లెక్క. మొత్తానికి ఇరాన్ హర్మోజ్ జలసంధిని పెట్టుకుని మంచిగా గేమ్ ఆడింది, తెగించి పోరాడింది. సరే, ప్రస్తుతానికైతే ఒక 45 రోజులు సీజ్ ఫైర్ అంటున్నారు. 45 రోజులు కనుక సీజ్ ఫైర్ వస్తే హర్మోజ్ జలసంధి కొంత ఓపెన్ అయినా మన దేశానికి అయితే ఇబ్బంది రానివ్వదు ఇరాను.
మన దేశానికి సంబంధించిన నౌకల్ని అలౌ చేస్తే మేబీ టోల్ ట్యాక్స్ ఏమైనా వసూలు చేస్తే మరిగా తెలీదు. ఏదైనా ఒక మంచి పరిణామం. యాహ్! మీ కామెంట్‌ని చెప్పే ప్రయత్నం చేయండి. థాంక్స్.